అమర్‌దీప్ మనకి సీరియల్స్ ద్వారా చాలా సుపరిచితం. 'జానకి కలగనలేదు' సీరియల్‌లో తన నటన అద్భుతం. నిజంగా 'రామ' అనే వ్యక్తి ఇలాగే ఉంటాడా అన్నంత గొప్పగా నటించాడు. ఆ తర్వాత 'బిగ్ బాస్' సీజన్ 7కి వెళ్ళి తన అమాయకత్వంతో అందరి మనసుల్ని కూడా కొల్లగొట్టాడు. నిజానికి 'బిగ్ బాస్' అనే ఒక పెద్ద ప్లాట్‌ఫార్మ్‌లో ఎంత తెలివితేటలు, ఎంత ధైర్యం, తెగువ చూపిస్తే వాళ్ళంత గొప్పగా విన్నర్‌లయ్యే అవకాశం పెరిగిపోతుంటుంది. కానీ 'అమర్‌దీప్' మాత్రం ఒక ట్రోఫీ అందుకోని విన్నర్ అని మనందరం నమ్ముతాం. ఎందుకనంటే అంత గొప్పగా తన ఒక నిజాయితీని చూపించాడు. యెస్. తన ఆలోచన విధానం అలా ఉంటే అలానే చూపించాడు. ఎక్కడ ఫేక్‌గా మాటలు ఏమి లేదు. అసలు సీజన్ 1 నుంచి సీజన్ 8 వరకు ఎవరైనా ఓపెన్‌గా, ట్రాన్స్‌పరెంట్‌గా నేనిదే అని చెప్పేది ఎవరైనా ఉందంటే అది అమరే. అయితే అమర్ గురించి మనం గనక చూసినట్టయితే గ్రాండ్ ఫినాలే రోజున రవితేజ ఒచ్చాడు. తనతో అవకాశం ఒచ్చిందని చెప్పంగానే, "నాకు ట్రోఫీ వద్దు, గ్రాండ్ ఫినాలే వద్దు. నేనొచ్చేస్తాను సార్" అని చెప్పేసి చెప్పాడు గదా! అయితే కట్ చేస్తే 'బిగ్ బాస్' హౌస్ నుంచి వచ్చిన మూడో నెలే రవితేజతో కలిసి నటించే అవకాశం అమర్‌కొచ్చింది. అది మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఇంకొక పెద్ద శుభవార్త ఏంటి అంటే, అమర్ రవితేజతో కలిసి నటిస్తున్న సినిమా మరొక నెల 15 రోజుల్లో రిలీజ్ అవ్వబోతుంది. అయితే సినిమా నటించడం ఒక ఎత్తు, ఆ సినిమా విషయంలో ఈ రకమైన శుభవార్త అంటే పెద్ద స్క్రీన్ మీద తనను తాను చూసుకోవడం ఇంకొక పెద్ద ఎత్తు. ఆ విషయాన్ని పంచుకుంటూ చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు అమర్.